ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనము యెరూషలేము గుమ్మాలను గురించి కొంతవరకు విన్నాము గదు. 1 గొర్రెల గుమ్మము, 2 మత్స్యపు గుమ్మము, 3 పాత గుమ్మము, 4 లోయ గుమ్మము, 5 పెంట గుమ్మం, 6 ధార గుమ్మం, 7 నీటి గుమ్మం, 8 గుర్రపు గుమ్మం. గుర్రం యుద్ధానికి సంకేతం అన్నాం గదా. విశ్వాసులందరూ యుద్ధ సైనికులే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు మనము క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపబడిన వారము, పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టబడ్డాము. ఆ తరువాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి అని ఉంది. ఇక్కడ భూమి మీద మనం నడుస్తాము, అయితే మన శిరస్సు పరలోకంలో ఉంది. మన పాదాలు ఇక్కడ నేల మీద ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మనము పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో, ఆకాశమండలమందు ఉన్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము. 1 కొరింథీ 16వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అన్నమాట నేటి మన పరిస్థితికి కూడా అదే సరిపోతుంది. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, ఎదిరించేవారు అనేకులున్నారు. అందుకే మనం దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ధరించాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు హెచ్చరిక, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. విశ్వాసులందరూ సైనికులే. నెహెమ్యా 3వ అధ్యాయం 29వ వచనంలో మరో ద్వారం ఉన్నది చూడండి, తూర్పు ద్వారం. తూర్పు ద్వారాన్ని కాచే షెకన్యా కుమారుడైన షమయ. ఈ ద్వారం ఇప్పుడు మూయబడి ఉంది. యేసు ప్రభువు రెండోసారి ఈ ద్వారం గుండానే వస్తాడని చెబుతారు గాని యేసు సువర్ణ ద్వారం గుండా వస్తాడని లేఖనం చెబుతోంది. ఈ ద్వారం ప్రాకారంలో లేదు, దేవాలయంలోనే ఉంది. తూర్పు ద్వారం సూర్యునికి ఎదురుగా ఉదయమే తెరువబడి ఉంటుంది. కావలివాడు పొద్దున్నే తెరుస్తాడు, ఆ తరువాత దాన్ని మూసి ఉంచుతాడు. రాత్రి గతించే వరకు కావలివాడు శత్రువులు వచ్చి పడకుండా మేలుకొని ఉండి పహరా కాస్తూ ఉంటాడు. ప్రకాశమానమైన వేకువ చుక్క కనిపించే వరకు మనం తూర్పు ద్వారము వద్ద కనిపెట్టుకుని ఉండాలి. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశమండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ఇది మన నిరీక్షణ. ప్రభువు వస్తాడు. తూర్పు గుమ్మం యేసు రెండో రాకడ నిరీక్షణను చూపుతుంది. యేసు త్వరలో వస్తాడు. తెల్లవారుతూ ఉండగానే ఆయన మనల్ని ఎత్తుకపోతాడు. ఇది మన జీవితంలోని తూర్పు ద్వారం. రండి, తూర్పు ద్వారం వద్ద కనిపెడదాము. ప్రభు ఇప్పుడో ఇంకాసేపటికో వచ్చేస్తాడు. 31వ వచనంలో మరో ద్వారం ఉంది. నెతేనీయుల స్థలానికి మిఫ్కాదు ద్వారానికి ఎదురుగా. మిఫ్కాదు అంటే పునర్విమర్శ, నమోదు చేయించుకోవటం అని అర్థం. ఈ ద్వారం నుండి సైనికులు వెడుతూ ఉంటే ఎందరు మిగిలారు, ఎందరు పోయారు అనే లెక్క నమోదవుతుంది. ఈ ద్వారం వద్ద నిలిచి దావీదు విజయశీలురైన సైనికులకు అభినందనలు చెబుతాడు. అది మిఫ్కాదు ద్వారం. ఇది ప్రభువు న్యాయపీఠాన్ని చూపుతుంది. 1 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందేటట్లు
మనమంతా క్రీస్తు న్యాయపీఠమెదుట ప్రత్యక్షం కావాలి. సంఘం ఎత్తబడగానే ప్రభువు న్యాయపీఠము ఎదుట నిలువబడవలసి ఉంది. అదే మిఫ్కాదు ద్వారం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు వర్ణించబడిన ధవళ సింహాసనం కాదిది. న్యాయపీఠమెదుట నిలువబడేది విశ్వాసులే. ఇది రక్షణకు సంబంధించింది కాదు, బహుమానాల తీర్పు ఇది. 2 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీ జీవితంలో మిఫ్కాదు ద్వారం ఉందా? అది పాడైపోయిందా? మరమ్మతు చేసుకో. నీ జీవితంలో జరిగినది అనగా నీవు జరిగించినది ఒక విశ్వాసిగా నీవు దేవునికి లెక్క అప్పగించాలి. ఇది మిఫ్కాదు ద్వారం. మిఫ్కాదు బహుమానాల తీర్పును చూపుతుంది. చేసే పని ఏదైనా రాబోయే బహుమానం దృష్ట్యా జాగ్రత్తగా చెయ్యాలి. పనిలోని నాణ్యతను ప్రభువు మెచ్చుకోవాలి. ఇప్పుడు తిరిగి గొర్రెల గుమ్మానికి వచ్చాము. గొర్రెల ద్వారం అంటే యేసు శిలువ ద్వారం. అక్కడే ఆరంభించాము, తిరిగి అక్కడికే వచ్చాము. ఇహపరములలో ప్రతి ఒక్కరికి ఆది అంతము గొర్రెల ద్వారమే. శిలువ వేయబడిన యేసు ద్వారమే. యేసు శిలువ వేయబడిన ఆ దివ్య శిలువ మార్గమే. ఇప్పుడు నెహెమ్యా 4వ అధ్యాయానికి రండి. ఈ అధ్యాయంలో నెహెమ్యా తన పనిలో ఎన్నెన్నో ప్రతిఘటనలు ఎదుర్కోవలసి వస్తోంది. నెహెమ్యా మాటల్లోనే ఈ అధ్యాయం సారాంశం వినండి. మేము గోడ కడుతున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి అన్నాడు, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేస్తారు? తమంతట తామే ఈ పని ముగిస్తారా? బలులు అర్పించి బలపరుచుకుంటారా? ఒక దినమందే ముగిస్తారా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేస్తారా? టోబియా అప్పుడు సన్బల్లటు వద్దనే ఉండి అన్నాడు, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి గోడ పడిపోతుంది. అప్పుడు నేను ప్రార్థించాను, మా దేవా, ఆలకించు. మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలలపైకి వచ్చునట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించే దేశములోనే వారిని దోపునకు అప్పగించు. వారు కట్టేవారిని బట్టి నీకు కోపము పుట్టించారు గనుక వారి దోషాన్ని పరిహరించకు, నీ ఎదుట వారి పాపాన్ని తుడిచివేయకు. అయినా పనిచేయడానికి జనులకు మనసుంది గనుక మేము గోడ కడుతూనే ఉన్నాము. అది సగము ఎత్తు కట్టబడి ఉంది. యెరూషలేములోని గోడలు కట్టబడ్డాయి, బీటలన్నీ కప్పబడ్డాయి. ఈ సంగతి సన్బల్లటు, టోబియా మొదలైన వారు విన్నారు. వారు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు. పని ఆటంకపరచాలని వారందరూ కట్టుకట్టి మమ్ములను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్లు కావలి ఉంచాము. అప్పుడు యూదావారు అన్నారు, బరువులు మోసేవారి బలం తగ్గిపోయింది, ఉన్న చెత్త విస్తారం, గోడ కట్టలేము. మా విరోధులు అనుకున్నారు, వారు తెలుసుకోకుండా చూడకుండా మనం వారి మధ్య చొరబడి వారిని చంపి పని ఆటంకపరుద్దాము. మా శత్రువుల వద్ద నివాసమున్న యూదులు వచ్చి మాతో మాటిమాటికి చెప్పసాగారు, నలుదిక్కుల నుండి మీరు మా సహాయానికి రావాలి. గోడ వెనుక ఉన్న దిగువ స్థలాలలో, పైనున్న స్థలాలలో జనులను వారి వారి కుటుంబాల ప్రకారం వారి కత్తులతో, ఈటెలతో, విండ్లతో వారిని నిలిపాను. అంతటా నేను లేచి మాట్లాడాను, జనులారా, ప్రధానులారా, అధికారులారా, వారికి మీరు భయపడకండి. మహాఘనుడు, భయంకరుడు అయిన యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగా, మీ కుమారులు కుమార్తెల పక్షముగా, మీ భార్యల పక్షముగా మీ నివాసము మీకు ఉండేటట్లు యుద్ధం చెయ్యండి.
మాలో ప్రతివాడు తన పని కోసం గోడ దగ్గరికి వచ్చాడు. శత్రువుల ఆలోచన మాకు తెలిసింది. దేవుడు వారి ఆలోచన వ్యర్థం చేశాడు. ఈ సంగతి మా శత్రువులకు తెలిసిపోయింది. అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పనిచేస్తూ ఉన్నారు. సగం మంది ఈటెలు, బల్లెములు, విండ్లు, కవచములు ధరించిన వారై వచ్చారు. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచారు. గోడ కట్టేవారు, బరువులు ఎత్తేవారు ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉన్నారు. కట్టేవారిలో ఒక్కొక్కరు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కడుతున్నాడు. బాకా ఊదేవాడు నా వద్ద నిలిచాడు. అప్పుడు నేను మాట్లాడాను. పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకా నాదం వినపడుతుందో అక్కడికి మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడ్డాము. సగం మంది ఉదయము మొదలుకొని నక్షత్రాలు అగపడే వరకు ఈటెలు పట్టుకున్నారు. అప్పుడు నేను వారితో చెప్పాను, ప్రతివాడు తన పనివారితో కూడా యెరూషలేములో బస చేయాలి. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉంటారు, పగలు పనిచేస్తారు. ఈలాగు నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పహరావారు గాని ఉతుక్కోటానికి తప్ప మరి దేనికి మా వస్త్రాలను తీసివేయలేదు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? నెహెమ్యా యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేసే పరిచర్యలో తలమునకలైపోయాడు. సగం వరకు గోడలు లేచాయి. వేళాకోళం చేసినా, ఎంత విమర్శించినా శత్రువులను వీరు ఖాతరు చేయలేదు. శత్రువుల విమర్శలు చాలా తీవ్రమైనవి. వారి ప్రశ్నలు విని యూదులు కంగారు పడ్డమాట నిజమే కాని, నెహెమ్యా శత్రువుల దురుద్దేశ్యాలను పసికట్టి ప్రజలను బలపరిచి వారిని ముందుకు నడిపించాడు. టోబియా అనేవాడు అమ్మోనీయుడు. అతని సూటిపోటీ మాటలు చాలా పదునైనవి. నక్క ఎక్కితే వీరు కట్టిందంతా కూలిపోయేట్టు ఉంది అంటూ నర్మగర్భంగా చలోక్తులు విసురుతున్నాడు టోబియా. నెహెమ్యా విజయ రహస్యం ప్రార్థనే. ధర్మశాస్త్రకాలంలో యూదులు దేవుని కాపుదల కోసం, శత్రు సంహారం కోసం ప్రార్థించారు. అలా ప్రార్థించే హక్కు వారికి ఉంది. అయితే కృపాయుగంలో యేసుక్రీస్తు విశ్వాసులకు చేసిన సదుపాయం ధర్మశాస్త్రానికి లోబడింది కాదు. ఈ రోజున మనం శత్రువులను ప్రేమిస్తాము. ఎఫెసీ 4:32 ప్రకారం ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు క్షమించండి. రోమాపత్రిక 12:19 పౌలు ఉపదేశం ఎంతో అర్థవంతమైనది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యండి. పగ తీర్చటం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు. నెహెమ్యా ప్రార్థిస్తాడు, కనిపెడతాడు. దేవునియందు విశ్వసించటమంటే ఏమీ చెయ్యకుండా కనిపెట్టటం కాదు. లోపల వెలుపల అంతటా సమస్యలే కనపడుతున్నాయి. అయితే నెహెమ్యా ఎంతో మెళుకువతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రభువును మహిమపరిచాడు. సైతాను బయటనుంచి కూడా దేవుని బిడ్డలను దెబ్బతీయగలడు. నిరుత్సాహం చేత దేవుని బిడ్డలు అపజయం పాలైతే అది సైతానుకు ఎంతో సంతోషం. ప్రార్థన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి కాదు, బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసిన బలము, ధైర్యము, సాహసము కలిగేటందుకు ప్రార్థన చేస్తాము. ప్రజలకు నెహెమ్యా ద్వారా ఎంతో ఆదరణ, వారి కుటుంబాలకు సంక్షేమం. 2 తిమోతి 2:8 పౌలు తిమోతికి ఇచ్చిన హెచ్చరికను వినండి. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. నెహెమ్యా 4:14 యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఎంతో ధైర్యం కలుగుతుంది, విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఒక చేతితో
కట్టుబడి పనిముట్టు, మరో చేతిలో ఆయుధము పట్టుకొని వారు ఆ విధంగా పనిచేశారు. విశ్వాసులు పరిశుద్ధ విశ్వాసమందు కట్టబడాలి. ఇది అంతరంగంలో జరగవలసింది. లోపల విశ్వాసాన్ని పెంచుకోవాలి. బయట పోరాటానికి చేతిలో ఆత్మ ఖడ్గం ఉంచుకోవాలి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ప్రతి విశ్వాసీ సాధన చేయవలసిన ఆయుధం. సోదరీ సోదరులారా, శత్రువులకు బెదరవద్దు. వారు వేళాకోళం చేస్తారు. దానికి మీరు చేయవలసిందల్లా ప్రార్థనే. శత్రువులకు దేవుని ప్రజలంటే బొత్తిగా గిట్టదు. అయితే మనం శత్రువుల కోసం ప్రార్థన చేసే ప్రజలం. శత్రువుల కోసం ప్రార్థించడం అనే గొప్ప ఆయుధం మనకుంది. శత్రువు నిరుత్సాహపరుస్తాడు. ఓడిపోవటం కంటే ఓటమి మనస్తత్వం మరీ ప్రమాదకరమైనది. ఈ మానసిక బలహీనతను విశ్వాసం ద్వారా తొలగించగలం. స్వార్థం కూడా మనకు ప్రబల శత్రువే. మనం ప్రార్థించాలి, పనిచేస్తూనే ఉండాలి. ప్రార్థన పనికి ఆధారం, పని ప్రార్థనకు పొడిగింపు. వారంతా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంతో కష్టించి పనిచేశారు. బోర ఊదగానే అందరూ వచ్చి ఏకమై సంఘటితంగా పనిచేశారు. శత్రువుకు సందు చిక్కకుండా సేవ చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని నెహెమ్యా ఎంతో జాగ్రత్తగా వారి క్షేమము నిమిత్తం కట్టుదిట్టం చేశాడు. బట్టలు కూడా విడవకుండా వారు సేవ చేశారు. ఉతకటానికి మాత్రమే వారు బట్టలు విడిచారు. నెహెమ్యా ఎంతో జాగ్రత్తగా ఉన్నా కొన్ని సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. నెహెమ్యా కోపగించుకునే పరిస్థితి ఏర్పడింది. శ్రోతలు వింటున్నారా? మనల్ని శత్రువు జాగ్రత్తగా పరిశీలించి చూస్తున్నాడు. మనల్ని పడగొట్టడానికి అదను కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రతిఘటనలకు ముందుగానే సిద్ధపడండి. మనలను పడగొట్టడానికి సైతాను పన్నే కుతంత్రాలను గమనించండి. శత్రువు మన మీద పరోక్షంగా ఎంతో ఒత్తిడి తెచ్చిపెడతాడు. మనం చేసే పని అంత ముఖ్యం కాదని, అంత పని మనం చేయలేమని, పని ముగించినా అది నిలవదని, మనకు పిరికిమందు నూరిపోయాలని చూస్తాడు. పని వదిలిపెట్టి వచ్చేయి అని మభ్యపెడతాడు. ప్రియశ్రోతలు, ఇది దేవుని పని అని మరచిపోకండి. ఇది గొప్ప పని, మిక్కిలి గొప్పది. ఇదే మాట నెహెమ్యా ఖండితంగా పలికాడు. నేను చేసే పని గొప్పది. దానిని విడిచి మీ వద్దకు రావాలా? నేను పనెందుకు ఆపాలి? నేను రాలేను. దేవుని గొప్పతనాన్ని మనమెన్నడూ మరిచిపోకూడదు. నెహెమ్యా ఎదట కన్నులకు కట్టినట్లు దేవుని మహిమ కనపడుతూ ఉంది. యెహోవా మహాఘనుడు, భయంకరుడు అని క్షణక్షణమూ నెహెమ్యా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మహాప్రభావం, ఆయన బాహుబలము ఎంత గొప్పవో నెహెమ్యాకు బాగా తెలుసు. శత్రువులు అపహాస్యం చేశారు, బెదిరించారు కూడా. అయితే నెహెమ్యా, అతని పనివారు ఎఫెసీ 6వ అధ్యాయం 10 నుండి 18వ వచనం ప్రకారం ఆధ్యాత్మిక ఆయుధాలు ధరించిన వారై పనికి పూనుకున్నారు. సత్యమనే దట్టి మొదటిది. ఇది దేవుని వాక్యం. ఇది సైనికుని నడుముకు పట్టు. ఈ విధంగా సైనికుడు తనను తాను బలపరుచుకుంటాడు. ఈ ఆయుధాలలో చివరిది దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఇది కూడా వాక్యమే కాని దీనితో శత్రువును కొట్టాలి. శత్రువుపై దీన్ని ప్రయోగించాలి. వారు సర్వాంగ కవచధారులు. ప్రార్థించి పనికి పూనుకున్నారు. వారికెంతో విశ్వాసముంది. అదే ఆధ్యాత్మిక సాహసం. పట్టణానికి బయటి నుండి వచ్చిన యూదులు శత్రువులను గురించి రోజుకొక కొత్త వార్త తెస్తున్నారు. భయపడుతున్నారు. దేవుని గొప్పతనం, మహిమ, పరాక్రమం మనకు ధైర్యం గొలుపుతాయి. మనుషులకు మనం భయపడం. ఎంతకైనా తెగిస్తాము, ఎంత త్యాగానికైనా సిద్ధమే. ప్రియశ్రోతలారా, సోదరీ సోదరులారా, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, కనిపెట్టాలి, ప్రార్థించాలి. దేవునికి లోబడి ఉండాలి. అదే సమయంలో అపవాదిని ఎదిరించాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం మరచిపోకండి. జాగ్రత్త పడండి,
మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆ కాలము ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, అనగా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన ఏ ఘడియలోనైనా రావచ్చు. శత్రువును ఒక కంట కనిపెట్టి ఉండండి, శోధనలను జయించండి. మార్కు శుభవార్త 14:38 ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కొలసీ పత్రిక 4:2 నుండి 6 ఈ పాఠం ముగించగోరుతాను. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండండి. వాక్యము చెప్పటానికి అనుకూల సమయం దేవుడు దయచేయాలని ప్రార్థించండి. సమయము పోనివక సద్వినియోగం చేసుకోండి. మీ సంభాషణ కృపాసహితమై ఉప్పు వేసినట్లు ఉండాలి. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. 1. నెహెమ్యా గొప్ప ఆధ్యాత్మిక వీరుడు. అతని పనివారు ఒక చేత్తో పనిముట్టు, మరో చేత్తో ఖడ్గము ధరించి పనిచేశారు. పనిముట్టు ఎంత అవసరమో ఖడ్గము అంత అవసరం. వాక్యమనే ఖడ్గంతో సైతానును జయించాలి. 2. మనం ఆధ్యాత్మిక మహాయుద్ధంలో సైనికులం. సర్వాంగ కవచం ధరించుకొని దేవునికి లోబడిన వారమై అపవాదిని ఎదిరించాలి. నెహెమ్యా చర్యలన్నీ ఆధ్యాత్మిక సంగ్రామ విధానాన్ని దృష్టాంతీకరిస్తాయి. 3. సైనికునికి మధ్య ఎడం ఉండకూడదు. ఒకరిని ఒకరు ఆనుకొని శత్రువుతో పోరాడాలి. మన మధ్య సన్నిహిత సహవాసముంటేనే గాని సైతానును మనం జయించలేము. 4. సైతాను వేళాకోళం చేస్తాడు, ఆ తరువాత భయపెడతాడు, అపనిందలు ప్రచారం చేస్తాడు. గాని మనం నెహెమ్యాలాగా స్థిరులమై నిలిచి పనిని, పని యజమానుడైన దేవుణ్ణి, ఆయన గొప్పతనాన్ని గుర్తించి విశ్వసనీయులమై పనిచెయ్యాలి. ఇవి నేటి పాఠంలోని ముఖ్యాంశాలు.